క్వశ్చన్ ఆర్ ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను మార్చేస్తుందా? కింది స్థాయి ఉద్యోగాలు ఉండవా? పై స్థాయి ఉద్యోగులు కూడా మారిపోవాలా? ఐటీ నిపుణుల పరిస్థితి ఏంటి? ఉద్యోగ ఉపాధి రంగాల్లో భారీ మార్పులు రాబోతున్నాయా? కోట్లాది టెక్ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఏఐ మాయం అయిపోతుందా? సాఫ్ట్వేర్ సంస్థల భవిష్యత్తు ఏంటి? సాఫ్ట్వేర్ వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి గురించి ఏంటి? ఉద్యోగ రంగంలో ప్రకంపనలు రాబోతున్నాయా? పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? గడ్డు పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విద్యార్థులు ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్న సందేహాలు ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి మనసును వెంటాడుతున్నాయి. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో టెన్షన్తో ఉంటున్నారు. ఎందుకంటే ప్రతి రంగంలోనూ ఏఐ దూసుకుపోతూ ఉండడంతో ఎవరికి ఉద్యోగం ఉంటుందో, ఎవరిది ఉద్యోగం ఊడిపోతుందో అన్న ఆందోళన మాత్రం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ టెక్నాలజీపై సదస్సులో ఎలాంటి చర్చ జరగబోతుంది, ఎలాంటి పరిష్కారాలు చూపుతారు, ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపుతారు అన్నదాన్నే ఇప్పుడు పెద్ద టాపిక్. ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను పెంచేస్తుందా, ముంచేస్తుందా? కింది స్థాయి ఉద్యోగాలు ఉంటాయా, ఉండవా? పై స్థాయి ఉద్యోగులు కూడా మారిపోవాలా? ఐటీ నిపుణుల పరిస్థితి ఏంటి? ఉద్యోగ ఉపాధి రంగాల్లో భారీ మార్పులు రాబోతున్నాయా? కోట్లాది టెక్ విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఎంప్లాయీస్ లో అండ్ అలాగే బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ లో కూడా. సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో చర్చించడానికి జాయిన్ అవుతున్నారు సైబర్ టెక్ ఎక్స్పర్ట్ మాధవ్ రెడ్డి గారు. మాధవ్ రెడ్డి గారు నమస్తే అండి. సో మనం చూస్తున్నామండి, ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో టెక్నాలజీ ఒక బూనా బేనా అనేది మాత్రం అర్థం కావట్లేదండి. మొన్నటి వరకు ఏఐ వచ్చిందంటే ఓకే, ఇంకా చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిందా అంటే అటు బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ఎంప్లాయీస్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, చాలా మంది భయపడిపోతున్నారు. రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి జాబ్ దొరుకుతుందా లేదా, ఇప్పుడు చేస్తున్న జాబ్ రేపు ఫ్యూచర్ లో ఉంటుందా లేదా అన్న ఒక భయం అయితే ఉందండి. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఈ జాబ్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఎవరైతే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకొని దానికి తగ్గట్టు వాళ్ళు చేంజ్ అవుతారో వాళ్ళు మాత్రం మార్కెట్ లో ఉంటారు అన్నట్టు. వెరీ సింపుల్. డార్విన్ సిద్ధాంతం ఎప్పటికైనా ఇప్పటికీ ఎప్పటికైనా అప్లికబుల్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఊరికి రెఫరెన్స్ కోసం టెక్నాలజీ కాకముందు అతను పోస్ట్ కార్డులు అమ్ముకుంటున్నాడు అనుకోండి, అతను ఎస్టీడీ డబ్బా పెట్టుకున్నాడు అనుకోండి ఫోన్ కాల్స్ కోసం. ఇప్పుడు ఎస్టీడీ డబ్బా ఉందా మన దగ్గర ఎక్కడన్నా? కనుమరుగైపోయింది కదా. సో అట్లనే పోస్ట్ కార్డులు ఏమంటున్నా రాసుకుంటున్నారా? రాసుకోవట్లేదు కదా. సో విషయం ఏంటంటే నేను ఎస్టీడీ డబ్బా పెట్టుకుంటాను, పోస్ట్ కార్డులు అమ్ముకుంటున్నాను అంటే ఎవరు కొనే వాళ్ళు ఉండరు అన్నట్టు. సో అట్లనే ఈ టెక్నాలజీ ఎప్పటికైనా కానీ 100% ఉపయోగమే ఉంటుంది. కాకపోతే ఆ టెక్నాలజీకి తగ్గట్టు మనం చేంజ్ అవుతూ ఉండాలన్నట్టు. ఎప్పుడో జట్కా బండి ఉన్నాయి, ఇప్పుడు జట్కాలు ఉన్నాయండి? లేవు కదా. ఆటోలో లేకపోతే ఇంకా ఫాస్టర్ వెహికల్స్ ఏవో వచ్చినాయి అన్నట్టు. ఒకప్పుడు మనకు ఆటో కావాలంటే స్టేషన్ ఎక్కడికి పోయి చేసి ఉంటుండే అన్నమాట. ఇప్పుడు మనకు ఆ ఫింగర్ టిప్స్ లో వస్తుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్. సో టెక్నాలజీకి అనుగుణంగా చేంజ్ అయ్యే వాళ్ళు మాత్రం మార్కెట్ లో ఉంటారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఈ మధ్యన నా దగ్గర ఒక PDF ఫైల్ ఉంది. దాంట్లో పర్టికులర్ మొబైల్ నంబర్స్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా. నార్మల్ గా నాకు ఏ టూల్ లేకోకుంటే 100% అది కనీసం అంటే ఒక రోజు కాదు కదా, ఒక వారం రోజులు పట్టే పని అన్నట్టు. నాకంతా 10 నిమిషాల్లో చేసి ఇచ్చింది. సో విషయం ఏంటంటే మీకు వర్క్ ఫాస్టర్ అవుతుంది, డెసిషన్ మేకింగ్ ఫాస్టర్ అవుతుంది, అనాలిసిస్ ఫాస్టర్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఫాస్టర్ అవుతుంది అన్నట్టు. లేకపోతే ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు ఒక సెషన్ ఇవ్వాలని చెప్పి నేను ఒక చిన్న కాంటెంట్ ఇచ్చినాను. నాకు దీని తగ్గట్టు ప్రెజెంటేషన్ తయారు చేయమంటే తయారు చేసి ఇచ్చింది. ఇదే ప్రెజెంటేషన్ నాకు 1 వీక్ పట్టేది. లేకపోతే అట్లీస్ట్ కాంటెంట్
ప్రిపేర్ చేసుకోవడం, సెర్చ్ చేసుకోవడం రకరకాలుగా ఉంటుంది అన్నట్టు. మాధవరెడ్డి గారు, ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని మనం వాడి ఇలా చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ మనం చేసుకోవచ్చు, ఓకే. కానీ ఇలా చేయడం వల్ల ఇమాజినరీ పవర్ అనేది, క్రియేటివిటీ స్కిల్స్ అనేది చచ్చిపోదా? లేదండి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మనిషి మేధస్సుకి మిషన్ బీట్ చేయలేదు. ఏఐ అంతా మాన్యువల్ డ్రివెన్. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఆడ డాటా లేకుంటే ఏముండదు. ఈ మధ్యన మీకు క్లియర్ గా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చెప్తూ ఒక మాట అన్నాడు, ఒక ఇంజన్ అనుకుంటే, ఒక కారుకో లేకపోతే బైక్ ఇంజన్ అనుకుంటే ఈ డాటా అనేది పెట్రోల్ లాంటిది. డాటా లేకపోకుండా ఏం చేయలేదు అన్నట్టు. ఆ డాటా ఏంటంటే ప్రీవియస్ డాటా అన్నట్టు. సో ప్రీవియస్ డాటాను అనలైజ్ చేసి ఇవ్వగలుగుతుంది అన్నట్టు. సో అనలైజ్ చేసి దాన్ని తగ్గట్టు ఇవ్వగలుగుతుంది. సో క్రియేటివిటీ ఎప్పటికీ కాదండి, ఎప్పటికి కాదు. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే క్రియేటివిటీ పెరుగుతుంది అన్నట్టు. అన్వాంటెడ్ అంటే క్రియేటివిటీ పెరుగుతుందంటే ఏదైతే మాన్యువల్ గా చేయాలా, ఎక్కువ ఇంటర్వెన్షన్ ఉంటుందో ఆ వర్క్స్ అన్ని ఈజీగా చేయొచ్చు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ 100% ఎఫెక్ట్ ఉంటాయి, దాంట్లో తిరుగుండదు. బట్ కొత్త రకం జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ నేను నా బర్త్డే లేకపోతే ఎవరిదో బర్త్డే రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటుంది. రీసెంట్ గా మా బాస్ ఫంక్షనే ఉన్నది. సో ఆయన చేసిన పనుల మీద అంతా నేను చాట్ జీపీటీలో ఇచ్చినంటే ఒక మంచి సాంగ్ తయారు చేసింది, suno.com లో ఇచ్చినంటే సాంగ్ తయారు చేసింది. నేను అదే సాంగ్ ఒక లిరిస్ట్ తో చేపించుకొని ఒక మ్యూజిషియన్ తో చేపించుకోవాలంటే 20,000 30,000 అయింది అన్నట్టు. అట్లాంటిది నాకు 4 నిమిషాల్లో ఖర్చు లేకోకుండా అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్య నేను చూసినాను, ఒక హాస్పిటల్లో బిల్లు ₹1,00,00,000 వచ్చిందంట. ఆ బిల్స్ కి ఏ టూల్స్ అప్లై చేస్తే అది రిపీటెడ్ బిల్డింగ్, అన్వాంటెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయంట. సో 27 లక్షలకు వచ్చిందంట. సో ఇట్లా చాలా ఉన్నాయన్నట్టు. సో డాటా అనేది ఎప్పుడైతే డాటా మనది ఉంటుందో డెసిషన్ మేకింగ్, డెసిషన్ ఇవన్నీ ఫాస్ట్ గా ఉంటుంది అన్నట్టు. సో జాబ్స్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి, లేదన్నట్టు. బట్ దాని తగ్గట్టు ఉండాలి. నేను జట్కాలోనే వెళ్తానంటే వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, ఆటో వాడు ముందుకు పోతాడంతే. సో ఇది కూడా కానీ సో అంటే మనకు సాఫిస్టికేషన్ స్పీడ్ పెరుగుతుంది. బట్ ఈ స్పీడ్ కి తగ్గట్టు మనం ప్రిపేర్ అయినామా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తారా? ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్, ఏదైనా స్మార్ట్ గా కావాలని. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎందుకు వచ్చినాయని చెప్పండి, వెరీ సింపుల్, అంతే కదా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా కానీ అది ఇంకోటి రెడీ చేసి పెట్టిస్తాడు అన్నట్టు. సో స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అనేది పక్కన పెడితే హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, దట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నట్టు. సో కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలా మంది భయపడినారు అన్నట్టు. మరి ఈ బుద్ధి చేతుల్లోనే కంప్యూటర్లు పెట్టుకొని తిరుగుతున్నాము, అవే మొబైల్ దాంతోనే పని. మళ్ళీ సెకండ్లలో మనీ పంపిస్తున్నాం, సెకండ్లలో మనీ తెప్పిస్తున్నాం. సో ఎవ్రీథింగ్ మేడ్ ఈజీ అయిపోయింది కదా. ఇంతకుముందు మీరు మనీ ఎవరికైనా పంపించాలంటే మనీ ఆర్డర్, నేను చదువుకునే టైంలో మాకు మనీ ఆర్డర్ వస్తున్నది. ఇప్పుడు అదే మా పిల్లలకి మేము డైరెక్ట్ ఫోన్ పే, జీపే చేస్తున్నాం. మరి టెక్నాలజీ అడ్వాంటేజా డిసడ్వాంటేజా చెప్పండి. అంటే అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే వాడే పద్ధతి కూడా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మిస్యూజ్ చేసుకోకుండా మనం టెక్నాలజీని కరెక్ట్ వేలో యూజ్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఎవ్రీవన్ ఇస్ బ్రీతింగ్ ఓకే, ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అండ్ చాలా యూస్ఫుల్ ఉందని మాట్లాడుకుంటున్నారు. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏఐని యూజ్ చేసుకొని పిక్చర్ మార్ఫింగ్ కూడా హీరోయిన్స్ మనం చూసాం, ఎంతమంది వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అవును. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు సిస్టమ్స్ ఏం చేయాలంటే ఇట్లాంటి అలౌ చేయకోకుండా ఏదైనా స్ట్రింజెంట్ యాక్షన్స్ లేకపోతే చట్టాలు ఏమన్నా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తినే తీసుకుందాం అనుకోండి, కత్తి కూరగాయలు కట్ చేయొచ్చు, పీకలు కట్ చేయొచ్చు. అణుబాంబు తీసుకోండి, డెవలప్ చేయొచ్చు, బాంబును తయారు చేసి విధ్వంసం సృష్టించవచ్చు అన్నట్టు. సో ఎప్పటికైనా టెక్నాలజీ ఎప్పటికీ డెవలప్ ఇదే అన్నట్టు. సో దాన్ని రైట్ గా యూజ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రాంగ్ గా యూజ్ చేసుకుంటే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది అన్నట్టు. సో ఈ మార్పింగ్ అని, డీప్ ఫేక్ అని, ఇవన్నీ రకరకాలుగా గుడ్ నెంబర్ ఆఫ్ ఇది ఉంటుంది అన్నట్టు. కాకపోతే హౌ యూ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఓకే అండి, ఇప్పుడు ఇట్స్ వెరీ గుడ్ థింగ్ దట్ కొత్త టెక్నాలజీ వస్తుంది అండ్ వీఆర్ గెటింగ్ హ్యాబిచుయేటెడ్ ఆఫ్ ఇట్. కానీ ఏంటంటే ఇప్పుడు అదే టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు డీఫేక్ కానివ్వచ్చు, మార్ఫింగ్ కానివ్వచ్చు. సో ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడాలంటే అదే విధంగా టెక్నాలజీ కూడా రావడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ కదండి. దాని గురించి ఏమంటారు? యాక్చువల్ గా రీసెంట్ గా నేను ఈ మధ్యన విన్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి ఏంటనే వీడియోలు కానీ ఏదైనా కానీ వస్తే ప్లాట్ఫామ్ రెస్పాన్సిబిలిటీని చేస్తుంది అన్నట్టు. అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. విత్ ఇన్ 3 days లో రెస్పాండ్ కావాలా అని డిలీట్ చేయాలా అనేటట్లు చెప్తుంది అన్నట్టు. సో అలాంటి కొద్దిగా స్ట్రింజెంట్ గా ఇంప్లిమెంట్ చేసేటట్లు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఇంటర్నెట్ అనేది
ఇట్ ఈస్ నాట్ లోకలైజ్డ్. ఏదో పర్టికులర్ హైదరాబాద్ లోనో, విజయవాడలోనో, అనంతపురంలోనో మనం చెక్ చేసుకోవడానికి లేకపోతే క్యాప్చర్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు అన్నట్టు. సో దే కెన్ క్రియేట్ ఎనీవేర్ అండ్ దే కెన్ సెండ్ ఇట్. సో కాకపోతే ప్లాట్ఫామ్ మీదనే రావాలి కాబట్టి ప్లాట్ఫామ్ లో కొంత ప్రాపర్ చెక్స్ ఉన్నాయంటే ఇలాంటివి అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, సో మాధవ్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, ఒక ఐటీ ఎంప్లాయీస్ గురించి కొంచెం పక్కన పెట్టేస్తే ఇప్పుడు స్టూడెంట్స్ గురించి ఒకవేళ మాట్లాడితే చాలా మంది స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారు బీటెక్ చేయాలా వద్దా, ఎందుకంటే ఫ్యూచర్ లో జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు అని అనుకుంటున్నారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ గా మన ఎడ్యుకేషన్ లో బేసికల్ గా ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు అన్నట్టు బేసికల్ గా. సో వాళ్ళకి రియల్ గా సమాజంలో ఏం నడుస్తుంది, సమాజానికి మనం ఏమి ఎట్లా అలైన్ అయిపోతాం, ఆ టైపు ఎడ్యుకేషన్ కావాలన్నట్టు. సో ఇప్పుడు మీరు చూస్తున్న గొప్ప గొప్ప ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ గారి నుంచి లేకపోతే స్టీవ్ జాబ్స్ గారి నుంచి లేటెస్ట్ జూకర్బర్గ్ వరకు అందరూ కాలేజ్ డ్రాప్ అవుట్స్ అన్నట్టు. సో సమాజంలో ఏది కావాలంటే అది ఇచ్చినప్పుడు అది ఎడ్యుకేషన్ అవుతుంది అన్నట్టు. ఓకే, సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ హార్డ్లీ అది చూపించుకోవడానికి పనికి వస్తుంది అన్నట్టు. ఓకే, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ లకు డబ్బులు పోతాయి అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీరు ఎడ్యుకేషన్ చేసి చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్టు తో పాటు మీరు ఏదన్నా సమాజంలో ఒక పర్టికులర్ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. అవును, ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు కాలేజ్ లో ఒక థియరీ పార్ట్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ కి వచ్చేసరికి ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇప్పుడు ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఒక్కొక్క కోడింగ్ లాంగ్వేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మొన్నటి వరకు జావా, C++, మళ్ళీ పైథాన్, ఇప్పుడు కొత్తగా వచ్చింది RN లాంగ్వేజ్ వచ్చింది. 100 రకాలు ఉంటాయండి, 100 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కోడ్ కూడా అవసరం లేదు. మీకు ఏదైనా చిన్న డౌట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ షీట్ లోనే ఏదో ఊరికే ఒక పర్టికులర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి క్వశ్చన్ అడిగితే చాట్ జీపీటీ మొత్తం అంతా ఇచ్చేస్తుంది. నాకు తగ్గట్టు దాన్ని చేంజ్ చేసుకుని ఆటోమేటిక్ గా చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే లైక్ కటింగ్ ప్లేయర్ కానీ, స్క్రూ డ్రైవర్ కానీ, ఏదైనా కానీ దాన్ని వాడడం ఎలా అన్నది తెలుసుకోవాలి అన్నట్టు. ఈ టూల్స్ అన్ని ఇలాంటివే, ఏ టూల్స్ అన్ని ఇలాంటివే అన్నట్టు. మనకు వాడడం తెలిసినప్పుడు మనం చేసుకునే పనికి అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నట్టు. వాడడం తెలియనప్పుడు మనం యూజర్ అవుతాం అన్నట్టు దానికి, లైక్ విల్ బి యూజ్డ్ అన్నట్టు. ఓకే, సో మీరు అంటుంది ఏంటంటే వచ్చిన టెక్నాలజీని అండ్ స్కిల్స్ ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మనకి ఎలాంటి డోగా ఉండదని మీరు అంటున్నారు. ఒక్కటండి, టెక్నాలజీని ఎవరు ఆపలేరు, వచ్చేది వస్తుంటుంది. లైక్ అలా మాదిరి వస్తుంటాయి. టైమ్ అండ్ టైడ్ నెవర్ స్టాప్ ఫర్ ఎనీబడి అన్నట్టు. సో దానికి అనుగుణంగా పోయే వాళ్ళు ముందుకు పోతారు, లేకపోతే ముందుకు పోతారు, అంతే సింపుల్. సో డోంట్ రిపెంట్ ఇట్, జస్ట్ వాచ్ ఇట్ అండ్ అడాప్ట్ ఇట్ అంతే. మీరు దాన్ని అడాప్ట్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది అన్నట్టు. మీరు బాధపడేయో లేకపోతే టెక్నాలజీ వచ్చిందని భయపడితే మాత్రం మీరు వ్యానిష్ అవుతారు అంతే, స్టూడెంట్ కానీ ఎవరైనా కానీ నేను చెప్పి. ఓకే, సో మాధవ్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీలో AI సదస్సుకి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది అండ్ ఈ ఈవెంట్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. సో ఈ ఈవెంట్ లో ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అరౌండ్ నాకు తెలిసినంత అరౌండ్ 50 ఐటమ్స్ ని సెలెక్ట్ చేసినట్టున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇట్లా ఈ విషయాల్లో ఏఐని ఎలా వాడవచ్చు అని చెప్పి. సో ఈ విషయం మీద ఐ థింక్ ఆల్రెడీ 50 సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసి దానికి హౌ యూ కెన్ మేక్ ద డిఫరెన్స్ అని చెప్పి ఈవెన్ పేపర్స్ కూడా కల్పాలు చేసినట్లు నేను న్యూస్ లో చూసినాను. సో షూర్లీ దీస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ అండ్ సెమినార్స్ విల్ బి యూస్ఫుల్ టు స్ప్రెడ్ ద ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఖచ్చితంగా పనికొస్తాయి. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా దే హ్యావ్ బిన్ థింకింగ్ ఓన్లీ వన్ థింగ్, ఏంటంటే ఇప్పుడు ఈ జాబ్లు మన వల్ల అవ్వదు, యూనో AI ఇస్ రిప్లేసింగ్ ఎవ్రీ వన్, సో విల్ గెట్ బ్యాక్ టు ది రూట్స్, అలా బిజినెస్ కానీ లేకపోతే అగ్రికల్చర్ కి వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. సో ఏంటి ఫ్యూచర్ లో కూడా ఈ జాబ్స్, ఐటీ జాబ్స్ అనేవి కనుమరుగైపోయే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? ఐటీ జాబ్స్ ఉంటాయండి, కాకపోతే ఇంతకుముందు 10 మంది చేసేటప్పుడు ఇప్పుడు తక్కువ మంది చేస్తారంట, ఒకరు ఇద్దరు చేస్తారు. సో మ్యాన్ పవర్ తగ్గిపోతుందని అంటున్నారు. అంతే, మ్యాన్ పవర్ తగ్గిపోతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లేబోరియస్ జాబ్స్ అన్ని ఇప్పుడు కొద్దిగా ఫైన్ ట్యూన్ అయిపోతాయి అన్నట్టు. సో ఆటోమేటిక్ గా మీరు బాగా గమనించినారనుకోండి, మీరు ఒక 20 years బ్యాక్ చూసినారంటే ఫోన్ చాలా బల్కీగా ఉన్నది, ఇప్పుడు ఎంత స్లీక్ గా ఉంది అని చెప్పండి, స్లిమ్ గా వస్తుంది. అంతే, వెరీ సింపుల్. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకుంటూ ముందు పోవాలి. అండ్ టెక్నాలజీని ఎప్పటికీ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ డిసడ్వాంటేజెస్ ఉండవండి యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు. ఓకే, వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ అవుతుంది కానీ సొసైటీకి బై అండ్ లార్జ్ ఇట్ విల్ బి గుడ్ ఓన్లీ. మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా రాకముందు ఇంతకుముందు ప్రజల అభిప్రాయాలు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తున్నాయి.
అఫ్ కోర్స్ దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ రెడ్డి గారు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు, అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో మూవింగ్ ఆన్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సాఫ్ట్వేర్ నిపుణులు సుమంత్ గారు. సుమంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి, ఏఐ సదస్సు గురించి, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాము. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టెక్నాలజీ బూనా బేనా అనేది మాత్రం చాలా మందికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. సో ఫ్యూచర్ లో ఐటీ ఎంప్లాయీస్ అంటే ఐటీ ఎంప్లాయీస్ కి ఒక పెద్ద ముప్పు ఉందా, లేకపోతే అలాగే బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్యూచర్ లో జాబ్ దొరికే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? ఇది చెప్పాలంటే ప్రతిసారి చెప్పినట్టు మాట, ఇది ఏ టెక్నాలజీ వచ్చినా కానీ దానికంటూ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి మనకి. వాటి వల్ల ఏంటంటే ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాన్ని ఎలా తట్టుకోవాలనే పొజిషన్ కూడా ఉంది మనకి. లైక్ మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పాస్ట్ 4 times, ఇప్పుడు ఉంది ఏ రెవల్యూషన్ లో ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే మనకి హ్యాండ్ మేడ్ థింగ్స్ చేసేటప్పటి నుంచి మళ్ళీ మిషన్స్ వచ్చింది, మిషన్స్ నుంచి ఎలక్ట్రికల్ సైడ్ అయినాయి, తర్వాత మళ్ళీ కొంచెం టెక్నాలజీ యాడ్ చేసి దాన్ని డిస్ప్లేస్ చేస్తాం, అలా మూవ్ అవుతూ వస్తున్నాం. ఎవ్రీ టైమ్ దేర్ ఈస్ సమ్ ఇంపాక్ట్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంది. దాన్ని అడాప్ట్ చేసుకునే పరిస్థితిలో కనుక ఉంటే స్టూడెంట్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇట్ జస్ట్ లైక్ స్పూన్ ఆఫ్ షుగర్ టు ద న్యూ, ఒక టీకి ఒక స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేయడం లాంటిది. కానీ చాలా లే ఆఫ్స్ చూస్తున్నాం కదండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. లైక్ పోస్ట్ కోవిడ్ కానివచ్చు, చాలా లే ఆఫ్స్ చూస్తున్నాము. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి లే ఆఫ్స్ బికాస్ ఆఫ్ లైక్ ఒకటి మనకి లే ఆఫ్స్ అని ఎక్కువ జరిగిందల్లా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువ జరిగింది. ఓకే, ప్రొడక్ట్ బేస్ కాదు, సర్వీస్ బేస్ కంపెనీ గురించి అంటున్నారు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువ జరిగింది. ప్రొడక్ట్ ఎప్పుడు హెవీగా హైరింగ్ చేయదండి, ఎప్పుడు చేస్తున్నా కానీ వాళ్ళకి ఎంత అవసరం వద్దు దానికన్నా 1-2 ఎక్కువ తీసుకుంటుంది అంతే. బట్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఎక్కువ మందిని, ఒక 60 మందిని 70 మందిని పని చేసి బల్క్ లో తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పని లేక వాళ్ళు పంపించేస్తారంటే వాళ్ళక్కడ. అదే కదండి, మనం ఇప్పుడు మేస్త్రి పని చేసే వాళ్ళు 10 మంది చేసే పని ఒక 50 మంది చేయట్లేదు కదండి. అవును, సో బల్క్ లో హైరింగ్ ఉంటుంది అండ్ బల్క్ లో ఫైరింగ్ కూడా ఉంటుంది. ఫైరింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. వాళ్ళకి ఎవరైతే ఫైర్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఎవరైతే నువ్వు కొంచెం టెక్నాలజీ భూమి అవుతుంది దాని వైపు నువ్వు అడాప్ట్ అవుతావు లేదని ఒక ఛాన్స్ కూడా ఇస్తారు ఖచ్చితంగా. లోపల పైకి మనకి ఏంటంటే ఫైర్ చేశారని కనిపిస్తుంది, లోపల వాళ్ళు హైర్ చేసుకున్న దానికి వాళ్ళకి ఎంతో కొంత యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తారు పక్క. ఓకే, సో సుమంత్ గారు ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లైక్ స్టూడెంట్స్ గురించి ఒకవేళ మనం డిస్కస్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో చాలా వండర్స్ క్రియేట్ చేయాలి, టెక్నాలజీని వాడి అది చేయాలి ఇది చేయాలి, ఆ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చాలా క్రియేటివ్ థాట్స్ తో ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటి లే ఆఫ్స్ ని చూసినప్పుడు, రెసిషన్ ని చూసినప్పుడు వాళ్ళ మోరల్ డౌన్ అయిపోతుంది అండ్ బీటెక్ ఎందుకులే అన్న ఒక థాట్ కూడా వస్తుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? దాని గురించి చెప్పాలంటే ఫ్యూచర్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ అండి. జస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఐడియా బేస్డ్ లైఫ్ లీడ్ చేయకపోతున్నాము ఫ్యూచర్ వచ్చేసి. కానీ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ గా వెళ్ళాలంటే అదే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి కదండి. నేను చెప్తున్నా కదా ఫ్యూచర్ అంటున్నాను నేను, ఇప్పుడు ప్రెసెంట్ కాదు. ఫ్యూచర్ ఉండే కొద్ది మనకి ఏమవుతుందంటే మీరు మీ ఇంట్లో పిల్లలు కనుక ఏదైనా చిన్నపాటి చేంజ్ తీసుకురాగలిగితే, ఏదైనా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురాగలిగితే వాళ్ళే ఫ్యూచర్ లీడర్స్ అవ్వచ్చు. ఓకేనా, వాళ్ళకి సపరేట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇంత ముందులో ఏంటంటే మనకి ఏదైనా కనిపెట్టామంటే దానికి పేటెంట్ తీసుకోవడానికి నియర్లీ ఒక 6 to 8 years వరకు ఆగే సిచ్యువేషన్స్ వెళ్ళి చెప్పాలంటే. కానీ ఇప్పుడు అలా కాదు, మనకి ఏదైనా కావాలంటే ఫ్యూ వీక్స్ లో కంప్లీట్ అయిపోతుంది. టైం లెస్ టైం తగ్గించడం మనకి ఇప్పుడు కావాల్సింది. ఈ సిచ్యువేషన్ అంతా టైం తగ్గించడానికి, ఏదైనా ప్రాబ్లమ్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి, ఇంపాక్ట్ క్రియేట్ చేసి దాంట్లో సొల్యూషన్ తీసుకురావడం, ఏ కూడా అంతకే వాడతాం మనం ఇప్పుడు. ఓకే, సో సుమంత్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఏఐ సదస్సు ఒక ఈవెంట్ జరగబోతుంది కాబట్టి ఈ ఈవెంట్ లో పెద్ద పెద్ద నేతలు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ ఈవెంట్ లో ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? లైక్ నిన్న స్టార్ట్ అయింది అది, అలాగే 20th వరకు సాగుతుంది. ఇది జరిగేటప్పుడు ఏంటంటే మనకి గ్లోబల్ లీడర్స్ వస్తున్నారు, దట్ టు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన లీడర్స్ లైక్ గూగుల్ ఏఐ కానీ, మళ్ళీ అలాగే రీసెంట్ ఇంపాక్ట్ చూపించిన ఎంట్రోపీ లీడర్ కానీ, అలాగే మనకి డిసిషన్ మేకింగ్ లీడర్స్ కూడా వస్తున్నారు. వీళ్ళందరితో పాటు మనకి ఇండియా వాళ్ళ అజెండా మేజర్ థింగ్ ఏంటంటే అంటారు మన లోకానికి మేజ్ చేయాలనే కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు.
మనం మిగతా సమ్మిట్లు చూసుకుంటే లైక్ మనకు ప్యారిస్ లో కానీ రిమైనింగ్ ప్లేసెస్ లో జరిగినాయి 3 ప్లేసెస్ లో జరిగినాయి. అలాగే ఇది కూడా మన ఇండియాలో సౌత్ సైడ్ లో జరుగుతుంది ఫస్ట్ టైం ఇది. సో ఈ పాస్ట్ లో జరిగిన సమ్మిట్ తో కంపేర్ చేసుకున్న ప్రెసెంట్ సమ్మిట్ వచ్చేసి ఫ్యూచర్ డ్రివెన్ అండ్ ప్రతి ఒక్కరికి అవసరం లైక్ సామాన్యుడికి కూడా అవసరం అయ్యే విధంగా ఏ ఉండాలని చెప్పేసి ఇంపాక్ట్ ఏ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతుంది అది. సో మన ఇండియా ఎప్పుడైనా కానీ ఒక స్లోగా స్టెప్ వేస్తుంది, కానీ ఇంపాక్ట్ స్టెప్ వేస్తుంది. అది ఇది అనిపిస్తుంది నాకైతే. సుమంత్ గారు, ఇన్ని రోజులు ఒక డాక్టర్ చదివే అనుకున్నాము, లైఫ్ లాంగ్ త్రూ అవుట్ ది లైఫ్ ఇంకా చదువుకుంటూ వెళ్ళాలి, ట్రీట్ చేస్తూ వెళ్ళాలి అని ఒక ఒపీనియన్ అయితే ఉండింది. కానీ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో నిలదొక్కోవాలంటే డే టు డే అప్గ్రేడేషన్ అయితే పక్కా ఉండాలి, కోడింగ్ లాంగ్వేజ్ కానివచ్చు. ఐటీ ఎంప్లాయీ అనేది ఇంకా చెప్పాలంటే డాక్టర్ ఉద్యోగం కన్నా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఇది. ఓకే, వాళ్ళకి పోతుంది అవే బిట్ హార్డర్ అని చెప్పచ్చా అంటున్నా. బిట్ హార్డర్ ఎందుకంటే మనిషి శరీరంలో వచ్చే రోగాన్ని మళ్ళీ ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఎట్టో ఒకటి కనిపెట్టచ్చు. కానీ మిషన్ లో వచ్చే రోగాలకి ఎప్పుడు ఏం చేస్తే తెలియదు. సో ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్ పక్కా, ఏదో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. సో సుమంత్ గారు, ఇప్పుడు ఓకే ఏఐ టెక్నాలజీ వస్తుంది, వీఆర్ క్రియేటింగ్ వండర్స్ విత్ ఇట్ అని చెప్పొచ్చు, ఓకే. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ డీప్ ఫేక్ అండ్ ఇలా మార్ఫింగ్ గురించి మనం చాలా న్యూస్ వింటూ ఉంటాము. అండ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ వాయిస్ ఓపెన్ చేయడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం మనం చూసాము. సో దీనికి సొల్యూషన్ కూడా తీసుకురావడం ఎట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కదండి. అది గవర్నెన్స్ ప్రకారం అవుతుందండి. మనకి ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనం అది చదవం కదా, నిజం కదా, చాలా పెద్దగా ఉంటుందని వి క్వైట్ ఇగ్నోర్ ఇట్. అవును, యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ లోనే సగం మన కానీ ఎంత డేటా తీసుకుంటున్నారు అనేది ఉంటుంది. మొత్తం మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్ లో ఉంటుంది. ఎవరు పట్టించుకోం. అవును, ఎవరు పట్టించుకోం. వి జస్ట్ నీడ్ దట్ అప్లికేషన్ టు బి రన్ మన మొబైల్లో. అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మన గవర్నెన్స్ లో యాడ్ చేయగలిగితే, ఎవరైతే మన డిసిషన్ మేకింగ్ లీడర్షిప్స్ ఎవరు ఉంటారో మన ఇండియాలో, వాళ్ళు కనుక అలాంటిది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే యాడ్ చేస్తే ఈ డీప్ ఫేక్ అనేది అప్పుడు సింపుల్లీ రిమూవబుల్. అది మన ఇండియాలో అలాంటి వాటిని రానియకుండా చేయొచ్చు. లైక్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే హీరోయిన్స్ కాదు, లైక్ సింపుల్ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ డీప్ ఫేక్ చేసి దాన్ని కొంచెం మిస్యూజ్ చేస్తున్న విషయం మొత్తం నిజమే. అది కానీ వాళ్ళు బయటపడరు, మోస్ట్లీ బయటపడరు. వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటారు. లైక్ హీరోయిన్స్ వీళ్ళందరికంటే దే గాట్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి, దే హైడ్ దేర్ పిక్చర్స్. వాళ్ళు ఎందుకులే ఈ ప్రాబ్లమ్స్ అనేసి వాళ్ళు పిక్చర్స్ డిలీట్ చేసేయడము, అకౌంట్ డియాక్టివేట్ చేసేయడం, చాలా సిచ్యువేషన్స్ చూసాను నేను. అలాంటి వాటికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి కానీ బట్ నాట్ హైలీ ఇంపాక్టింగ్. అవును, ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టంగా అవుతుంది. ఓకే, సో సుమంత్ గారు, ఇప్పుడు ఫైనల్ గా వాట్ యు హావ్ టు సే, టెక్నాలజీ ఇస్ ఎ బూన్ ఆర్ బేనా అని అడిగితే ఏం చెప్తారు ఫైనల్ గా? ఐ సే ఇట్స్ హ్యాస్ ఎ 2 heads. ఒక రూపాయికి 2 పక్కల 2 faces ఉన్నట్టు దీనికి అన్నిటికీ ఉన్నాయి. యూజ్ చేసుకునే వాడి చేతిలో ఉంటే లైక్ అదే మంచోడి చేతిలో రాయి ఉంటే దాని ఇల్లు కడతాడు, పిచ్చోడి చేతిలో ఉంటే మన తలబగలు కొడతాడు. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది. సో దాని ఇండియా అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ గా తీసుకుపోతుంది. రీసెంట్ గా మనకి సోషల్ మీడియా నుంచి ఈ డీప్ ఫేక్ ఐటమ్స్ తీసేయాలని ఒక రూల్ పాస్ చేశారు, రెగ్యులేషన్ పాస్ చేశారు. సో ఇండియా ఇస్ సో మచ్ సీరియస్ అబౌట్ దట్. లైక్ కొంచెం లేట్ అయినా కానీ అండ్ థ్యాంక్ గాడ్ అది లైక్ గవర్నమెంట్ ఇస్ సో సీరియస్ అబౌట్ ఇట్ అండ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నాయి. బట్ ఇట్ ఈస్ క్వైట్ టైం టేకింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పొచ్చు. మనకంతే కదండి, మనకి గవర్నమెంట్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు, మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.